అండి అందరికీ ఎవరిని అడిగినా ఇష్టం లేదు అనని ఒక పచ్చడి ఉందంటే అది గోంగూర పచ్చడి. ఎట్లా నూరిన ఉట్టి ఏంపి కారం వేసి తిన్నా కూడా అంత బాగుంటుంది అనమాట. ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు వేసి చేశానమాట. చాలా చాలా బాగుంది. రెసిపీ అయితే ఒకసారి చూసేయండి. ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చేసరికి పొద్దున టిఫిన్ టీ కాఫీ దాకుంటూ వెళ్ళాను. వచ్చేసరికి అయితే 1:30 అయింది. ఇంక ఇది చేసి తినేసరికి అయితే 2 అయిందనమాట. ఇంకా అదే ఆకలి మీద చూడండి, ఇక ఆకలితో ఉంటే గడ్డి ఎట్లా బర్ర బర్ర విత్తుంది అట్లనే నేను కూడా గోంగూర పర్ర 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 స్పీడ్లో పెట్టాను, కానీ అంతే స్పీడ్లో దింపేశాను. కట్టకు అవి తీయకుండానే ఇంకా ఆ కథ వీక్ పడేసి 2 సార్లు మంచిగా గడుక్కొని ఇంకా స్టవ్ అంట ఇచ్చేసి ఎండుమిరపకాయలు లేవన్నమాట. ఒక 2-3 ఉన్నాయి పోపులోకి. అందుకోసమని పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఇవి ఏంపే లోపల ఇంకా ఈ రోలు కడుక్కొని ఇంకా అందులో ఈ వేరే గిన్నెలు వేసి ఎందుకని ఆ రోట్లని ఆ పచ్చిమిరపకాయలు వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసి మంచిగా దంచే లోపల ఇంకా ఈ గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత అది ఇది 2 కలిపి మధ్యన వేసేసి మంచిగా పోపులో కొంచెం పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మంచిగా వేపుకొని అందులో వేసేసుకుంటా. ఏం టేస్ట్ ఉందండి. చిన్నప్పుడైతే నా ఫేవరెట్ వేడి అన్నంలో అప్పుడు ఎండుమిరపకాయలు వేసి చేసేవాళ్ళు ఎంత బాగుండేదంటే ఇది కూడా నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి.